మరికొద్ది రోజుల్లో మొదలవుతోంది వినాయక చవితి వేడుక. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని అడగట్ల. కేవలం 'గణేష్ మహారాజ్‌కి జై' అని ఒక కామెంట్ చేయండి చాలు. ఉత్సవాల కోసం పల్లెలు, పట్టణాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఊరువాడ గణేష్ మండపాల నిర్మాణాలు, ఏర్పాట్లు జోరందుకున్నాయి. అయితే వినాయక చవితి ఏ రోజు నిర్వహించుకోవాలనే విషయం మీద ప్రజల్లో గందరగోళం రేగింది. వినాయక చవితి ఆగస్టు 26 రోజున లేక 27 రోజున అని అయోమయానికి గురవుతున్నారు. అయితే నెల అమావాస్య ఆగస్టు 22, 23 2 రోజులు కావడంతో చవితి ఏ రోజు అనేది సామాన్య ప్రజలకు అర్థం కావట్లేదు. దీంతో పండగ ఏ రోజు అనే సందేహంగా ఉంది అందరిలో. అయితే ఈ సందిగ్ధం మీద పండితులు క్లారిటీ ఇచ్చారు. భాద్రపద శుక్ల చవితి ఈ నెల 27న అని, ఆ రోజే వినాయక చవితి జరుపుకోవాలని చెప్తున్నారు. వినాయక పూజ చేసుకోవడానికి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:40 మధ్య మంచి ముహూర్తం ఉందంటున్నారు. వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 6 నిర్వహించుకోవాలని వేద పండితులు చెప్తున్నటువంటి మాట. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థ తిథి నాడు వినాయక చవితిని మనందరం కూడా జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి వచ్చింది. ఇప్పటికే వినాయకుడు కొలువుదీరేందుకు మండపాలను కట్టడం ప్రారంభించారు. అలాగే లడ్డూలు, మోదకులు వంటి తయారీలు కూడా సిద్ధమవుతున్నారు. ఇంట్లో కూడా వినాయకుడిని ఆ రోజు ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ఆ గణేశుడు ఆశీస్సులను పొందుతారు. అయితే వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఇంట్లోనే కొన్ని ప్రదేశాల్లో దీపాన్ని వెలిగించాలి. ఇంటికి ప్రధాన ద్వారం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా వినాయక చవితి రోజు దీపం వెలిగించాలి. ఇది ప్రతికూల శక్తిని ఇంటికి తాకకుండా అడ్డుకుంటుంది. వినాయక చవితి రోజు సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి. ఇంట్లో శాంతి, ఆనందం వంటివి నెలకొంటాయి. ఈశాన్య దిశలో దీపం. వాస్తుశాస్త్రం ప్రకారం వినాయక చవితి నాడు ఇంటికి ఈశాన్య దిశలో దీపం వెలిగించడం ఎంతో మంచిది. ఇలా వెలిగించడం పట్ల ఇంట్లో జీవితంలో సానుకూల పరిస్థితులు ప్రవేశిస్తాయి. సంపదకి దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. ఆ ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు. గణేష్ చతుర్థి నాడు స్నానం చేసి ధ్యానం చేయండి. ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించండి. అలాగే అంతకు ముందు నిండిన హృదయంతో దీపం వెలిగించండి. అలాగే వినాయకుడి మంత్రాలను కూడా జపించండి. ఇవన్నీ వినాయకుడిని సంతోషపరుస్తాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఒక్కసారిగా తొలగిపోయేలా చేస్తాడు. ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు తులసి మొక్కను పూజించాలి. తులసమ్మకి పూజ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వినాయక చవితి రోజు కూడా సాయంత్రం తులసిని పూజించి ఆ మొక్క ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి. అలా తులసమ్మ చుట్టూ 7 లేదా 6 సార్లు 5 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. మీ ఇంట్లోకి డబ్బుకు సంబంధించినటువంటి ఏ రకమైన కొరత రాకుండా చూసుకుంటుంది.